నేను వాకింగ్ కోసం వచ్చానన్నమాట. వాకింగ్ అయిపోయింది, వెంటికి వెళ్తున్నాను. రోజు అక్క నేను వస్తాము, ఈరోజు అక్క రాలేదు, నేనే వచ్చా. ఈ వీధులు బాగుంటాయి కదా, అందుకని వాకింగ్ చేయాలనిపిస్తుంటుంది. ఒక్కరోజు కూడా మానాలనిపించదు. వాకింగ్కి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళిపోకండి. ఏం చేయాలో నేను చెప్తాను, అది చేయండి. ఇదిగోండి, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి, కింద రాలుతూ ఉంటాయి. సుమే చెట్లో కొయ్యకండి. ఇలాంటివి దొరికితే పట్టుకెళ్ళిపోయి చక్కగా ఆవు బద్దలు, మెంతి బద్దలు వేసుకోండి. రాలిని ఉంటాయి చూసారు, చాలా బాగుంటుంది అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. మేము 2-3 రోజుల నుంచి చేసిన పని ఇదే, వాకింగ్కి రావడం, మామిడికాయలు ఏరుకుని పట్టుకెళ్ళడం. ఇక్కడ ప్రతి ఇంట్లో మామిడి చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్. బిహెచ్ఎల్ ప్రతి ఇంట్లోనే మామిడి చెట్లు ఉంటాయన్నమాట. ఇలాగా చక్కగా వాకింగ్ అయిపోతుంది, మామిడికాయలు ఏరుకోవడం అయిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక అన్న ఆదరణ కూడా అయిపోతుంది. తెలుసా ఎంత బాగుంది. పొరపాటున చెట్టు మీద వేలేసి కొయ్యకండి. చాలా చాలా ఏరుకున్నాను నేను. మీకు చూపిస్తా ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇంకా నా పాకెట్లో నింపేశాను. ఇదిగోండి చూసారా, ఇన్ని పిందెలు దొరికినాయి అనమాట. చిన్నవి పెద్దవి అన్నీ ఏది వదలకుండా అన్నీ ఏరి తీసుకొచ్చా. చూసారా, ఒక పూట అన్నానికి వచ్చేస్తుంది కదా చక్కగాను. ఇవి కూడా చాలా బాగుంటాయి తెలుసా ఫ్రెండ్స్, ఎంత బాగుంటాయో. ఆవు బద్దలు వేసినట్టే అయిపోతున్నాయి. దీంతో ఆవు బద్దలు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను, చూసి మీరు కూడా చేసేసుకోండి. కమ్మగా భలే ఉంటాయి తెలుసా. వీడియో కోసం వెయిట్ చేయండి, ఫాలో చేయండి. ఉంటాను, బాయ్.